దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే మరణించిన తరువాత యెహోషువ ఎంతో దిగులు పడుతూ భయపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ప్రభు అంటున్నారు, నేను నిన్ను విడువను ఎడబాయను. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయినటువంటి దేవుడు ఈ మాట యెహోషువకి భరోసాగా ఇస్తా ఉన్నాడు. ఏమనంటే, నీవు భయపడవద్దు, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. ఎందుకంటే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా పని జరిగించు. నిన్ను విడువను ఎడబాయను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు మనతో ఉంటే, మనల్ని విడవకపోతే మనకి ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో బైబిల్ గ్రంథంలో మనము అనేక మందిని చూస్తాం. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిన ప్రతి స్థలము ఆశీర్వదించబడింది. అతడు వెళ్ళినటువంటి ప్రతి దేశము ఆశీర్వదించబడింది. ప్రతి భూమి సారవంతంగా మారింది. అతను తవ్విన బావులు సమృద్ధి అయినటువంటి జలముతో నింపబడినవి. అతడు ప్రార్థన చేస్తే అబీమెలెకు గర్భము తెరవబడింది. అతడు ప్రార్థన చేస్తే దేవుడు రాజులను గద్దించాడు. అంటే దేవుని తోడు ఎలాంటిది అంటే, మనము భయపడిన అవసరం లేదు, మనము దిగులు చెందన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. మనము విడుస్తాము కానీ ప్రభు ఎన్నడూ కూడా మనను విడువనని ఒక గొప్ప వాగ్దానం మనకు ప్రభు ఇచ్చారు. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట నేను మీకు తెలియపరిచేది ఏమిటంటే, మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనల్ని విడువనంటున్నాడు. మరలా యాకోబుతో అంటాడు, యాకోబు, నేను నిన్ను మరిచిపోజాలను, నిన్నెన్నడు విడువను ఎడబాయను, భయపడకుము, నీవు నా సొత్తు అని యాకోబుని పేరు పెట్టి పిలిచి దేవుడు అతని తల్లిదండ్రులు విడిచిన, అన్నే వెంటాడిన, తన మామే మోసం చేసిన యాకోబుకు ఒక ధైర్యం ఏంటో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నన్ను విడువడు ఎడబాయడు. యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నేను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో నాకు భోజనము ఆహారము సమృద్ధిగా అనుగ్రహించాడు. నా కష్టార్జితం చేత కాదు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నరుల కష్టార్జితము చేత మీ ఐశ్వర్యం కాదు కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదం, దేవుడు మనకు తోడుగా ఉంటే ఐశ్వర్యం, దేవుడు మనకు తోడుగా ఉంటే సమృద్ధి, దేవుడు మనకు తోడుగా ఉంటే శ్రమలలో ధైర్యము ఆదరణ కలుగుతుంది. అందుకనే యెహోషువ భయపడ్డాడు. మోషే లాంటి మహానాయకుడి చేతి కింద పనివాడిగా చేసిన నేను అకస్మాత్తుగా నాయకత్వం నాకు వచ్చింది. ఈ ప్రజలు ఎంతో తెలివి కలిగిన వారు, వీరు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు, వీరిని ఎలాగ నేను నడిపించగలనని తను ఆలోచిస్తుంటే ప్రభు వచ్చి మాట్లాడతాడు, నువ్వు దిగులు పడమాకు, భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను, మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు. ఈ రోజున నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఒంటరిగా బాధపడవచ్చు, సమస్యల్లో చిక్కిపోవచ్చు, నీకు మేలు చేస్తానన్నారు మేలు చేయకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నీవు భయపడకు అని ప్రభు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రభువును హత్తుకున్నప్పుడు తన జీవితంలో తనన్నటువంటి మాటని పాటగా నేను మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.
నిన్ను విడచి నేనుండాలేనయ్యా, నన్ను విడచి నీ వెళ్ళిపోకయ్యా. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా జీవమా, నిన్ను విడచి నేనుండాలేనయ్యా, నన్ను విడచి నీ వెళ్ళిపోకయ్యా. నమ్మిన వారంతా ఉమ్మే వేశారే, గాయాలే చేసి నన్ను విడచిపోయారే. నమ్మిన వారంతా ఉమ్మే వేశారే, గాయాలే చేసి నన్ను విడచిపోయారే. ఆరని నీ ప్రేమ మై మరపించేనే, నీ నీడలో నా శ్రమలే మరిచానే. ఆరని నీ ప్రేమ మై మరపించేనే, నీ నీడలో నా శ్రమలే మరిచానే. నిన్ను విడచి నేనుండాలేనయ్యా, నన్ను విడచి నీ వెళ్ళిపోకయ్యా. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా జీవమా, నీ సన్నిధి చేరానే, నీ చిత్తం చేయుటకు నా తల వంచానే, నీ సిలువను మోయుటకు. నీ సన్నిధి చేరానే, నీ చిత్తం చేయుటకు నా తల వంచానే, నీ సిలువను మోయుటకు. నన్నిల నిలుపయ్యా నీ సాక్షిగా, నన్ను నడిపించయ్యా నీ జీవ మార్గములో. నన్నిల నిలుపయ్యా నీ సాక్షిగా, నన్ను నడిపించయ్యా నీ జీవ మార్గములో. నిన్ను విడచి నేనుండాలేనయ్యా, నన్ను విడచి నీ వెళ్ళిపోకయ్యా. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా జీవమా, వెండి బంగారం స్థిరము కాదయ్యా, మేడలు మిద్దెలు నా వెంట రావయ్యా. వెండి బంగారం స్థిరము కాదయ్యా, మేడలు మిద్దెలు నా వెంట రావయ్యా. శాశ్వత గానము నీవే యేసయ్యా, నా నా బహుమానము నీలోనే యేసయ్యా. శాశ్వత గానము నీవే యేసయ్యా, నా బహుమానము నీలోనే యేసయ్యా. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం యెహోషువకు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చావు. యాకోబుకు శ్రమల్లో తోడుగా ఉండి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించావు. మమ్మల్ని కూడా ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలని ప్రభా ఇందులో ఏకీభవించిన వారందరినీ కూడా నిశ్చయముగా దీవించండి. నీ మహిమ గల రాజ్యానికి రాకడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మహిమ చెల్లిస్తూ యేసు ప్రభునామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.